హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక అస్సలు బయటికి వెళ్ళడం కుదరలేదండి. అయితే హాస్పిటల్‌కి లేదా అత్త వాళ్ళ ఇంటికి లేదా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంతే తప్ప అస్సలు బయటికి వెళ్ళలేదు. సో, ఈరోజు ఎలాగైనా టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. టెంపుల్‌కి వెళ్ళి చాలా రోజులైంది. సో, టెంపుల్‌కి వెళ్తే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ నాకైతే టెంపుల్ వైబ్ చాలా చాలా నచ్చుతుంది. సో, ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. అందులోనూ ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ టెంపుల్. ఈ టెంపుల్‌లో ఏంటంటే బాబా టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ 2 ఒక్కటే ప్లేస్‌లో ఉంటాయి. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా మనకు చాలా చాలా పీస్‌నిస్తుంది. సో, ఇక టెంపుల్‌లోకైతే ఎంటర్ అయిపోయాం. సో, బాబాని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. వెళ్తుంటే అప్పుడే హారతి వినిపిస్తుంది. సో, మేము కరెక్ట్‌గా వెళ్ళే టైంకి బాబా హారతి ఇస్తున్నారు. నేనైతే మస్తు ఖుషి అయిపోయాను. సో, హారతి చూసేసి బాబాని బాగా దర్శనం చేసుకొని, దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాం. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక అస్సలు బరువులు ఎత్తడం, స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ మంచిది కాదు అంటుంటారు. సో, ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నేనైతే దేవుడి పైన భారం వేసేసి ఈ కొన్ని స్టెప్స్ చాలా స్లోగా ఎక్కేసాను. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాను. ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా చూసుకొని, దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. సో, ఈ టెంపుల్‌లో ఒక విశేషం ఉందండి. ఏంటంటే ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని 3 డేస్ కానీ, 9 డేస్ కానీ, 11 డేస్ కానీ, 21 డేస్ కానీ డైలీ గుళ్ళో ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా 11 టైమ్స్ డైలీ చదివి లాస్ట్ డే ఆకుపూజ చేయిస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ నమ్మకం. అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటంటే రామకోటి రాయడానికి బుక్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరైనా రాయొచ్చు. అక్కడ బుక్స్ ఉంటాయి. మనం తీసుకొని ఎన్నిసార్లు అయినా 21 టైమ్స్, 41 టైమ్స్, 108 టైమ్స్ శ్రీరామ శ్రీరామ అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకుంటూ రామకోట అయితే రాస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ మా బావ కూడా రామకోటి రాస్తున్నారు. ఆ తర్వాత గుడిలో ప్రసాదం పులిహోర ఇచ్చారు. సో, ప్రసాదం తీసేసుకొని అక్కడే టెంపుల్‌లో కాసేపు టైం స్పెండ్ చేశాము. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఆ రోజు ఈవినింగ్ క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది. సో, అలా కొంచెం సేపు టెంపుల్ వైబ్‌ని ఎంజాయ్ చేసాం. ఇక్కడ టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని అయిపోయాయి. అవి కూడా ఎళ్లి తీసేసుకుందాం అన్నాడు మా బావ. సో, డ్రై ఫ్రూట్ హౌస్‌కైతే ఎళ్ళిపోయాం. వెళ్ళగానే ఫస్ట్ చాక్లెట్సే కనిపించాయి. నాకైతే చాక్లెట్స్ చాలా పిచ్చి. బట్ 1 మంత్ అయింది. నేనైతే అసలు సరిగ్గా చాక్లెట్సే తినడం లేదు. సో, నా బాధ చూసి తట్టుకోలేక మా బావ పోన్లే డార్క్ చాక్లెట్స్ అన్నా తీసుకుందాం అని చెప్పి డార్క్ చాక్లెట్ తీసుకున్నాడు. అండ్ ఇక్కడైతే నేను కొన్ని థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఫలూదా అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఫలూదా బాటిల్స్. అండ్ ఇక్కడ మక్నా మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో బెస్ట్ స్నాక్ అంటారు కదా! సో, మక్నా తీసుకుంటున్నాం. ఆ తర్వాత నాకైతే గోబీ తినాలనిపించింది. సో, గోబీ పార్సెల్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం. మా బావ అయితే ఇదే లాస్ట్. గోబీ బయట అంత హైజీన్‌గా ఉండదు. వేరే ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. సో, మంచిది కాదు. సో, కొంచెం తగ్గించుకుందామని చెప్పైతే నాకు చెప్తూ ఉన్నాడు. సో, అలా లాస్ట్‌కైతే ఇంటికైతే వచ్చేసాం. నువ్వు ఇక ఇంటికొచ్చేసాము. ఇంటికి రాగానే మా మమ్మీ ఏమో నీకేదో పార్సెల్ వచ్చింది అని చెప్పింది. నేను ఈ టైంలో పార్సెల్ ఏంటి అరౌండ్ 7:00 వచ్చింది. నార్మల్‌గా అయితే మార్నింగే డెలివరీ చేసేస్తారు. సో, ఈరోజు ఏంటి లేట్‌గా వచ్చింది అని చెప్పి అనుకున్నాను. అండ్ పార్సెల్ అంటే మనం ముందుంటాం కదా! సో, వెంటనే అది ఓపెన్ చేసేస్తున్నాను. నేను మీషోలో ఒక జుమ్కీ చాలా బాగా నచ్చింది. సో, ఆర్డర్ చేశానండి. అది ఇవాళ డెలివరీ చేశారు. అవైతే నాకైతే జుమ్కీస్ చాలా చాలా బాగా నచ్చాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. చాలా క్యూట్‌గున్నాయి. శారీస్ పైనకి కానీ, కుర్తీస్ పైనకి కానీ సెట్ అయిపోతాయి. ఇంకా తర్వాత డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసిన తర్వాత ఒక కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పి నేను మా బావ వాకింగ్‌కెళ్ళాము. అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ చల్లగాలికి వాకింగ్ చేస్తున్నాము.
ఇంకా వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత పాలు తాగేసి పడుకునేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. గుడ్ నైట్, టేక్ కేర్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.